రామన్ న్యూమరాలజీ ప్రేక్షకులకు నా నమస్సుమాంజలు. ఈరోజు ముఖ్యంగా బాగా న్యూమరాలజీ మీద ఒక ఆసక్తి ఏర్పడింది. వాస్తవికంగా ఫలితాలు కూడాను బాగానే వస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా న్యూమరాలజీ మీద ఆసక్తి చూపుతున్నారు. నేను న్యూమరాలజీ మీద 2-3 వీడియోలు లోడ్ చేశాను. ఈరోజు న్యూమరాలజీ అనేది గ్రహాల మీద ఆధారపడ్డదని, అయితే ఆ గ్రహాలు యొక్క ప్రభావం ఈ యొక్క అంకెల మీద ఉంటుందని, ఆ అంకెల యొక్క ప్రభావం అక్షరాల మీద ఉంటుందని ఈ న్యూమరాలజీలో మనకు తెలియజేయబడింది. అయితే చాలా సంతోషకరమైన ఫలితాలు వస్తూ ఉన్నాయి. మరి ఇది మామూలు ఫలితాలు కావు, చాలా గొప్ప ఫలితాలు వస్తూ ఉన్నాయి. అయితే ఈరోజు మనం ఒక్కొక్క సంఖ్య గురించి తెలుసుకుందాం. ఈరోజు మొట్టమొదట నెంబర్ 1 గురించి తెలుసుకుందాం. నెంబర్ 1 ఎవరు? రవి గ్రహం. ఈ యొక్క రవి గ్రహం అనేది గ్రహాలన్నింటి కూడాను రాజు. ఈ రవి మన యొక్క డేట్ ఆఫ్ బర్త్లో కానీ, మన యొక్క నేమ్లో కానీ మంచి స్థానము, మంచి పొందిక, మంచి ఉండవలసినటువంటి స్థితిలో ఉన్నట్లయితే సాధారణంగా మంచి ఫలితాలు ఎలా ఉంటాయి, సాధారణంగా చెడు ఫలితాలు ఎలా ఉంటాయి, దాని యొక్క స్థితి ఎలా ఉంది, దాని యొక్క సౌండ్ ఎలా ఉంది, దాని యొక్క వైబ్రేషన్ ఎలా ఉంది, దాని యొక్క వైబ్రేషన్ వల్ల మంచిగా ఉంటే ఫలితాలు ఏమిటి, చెడుగా ఉంటే ఫలితాలు ఏమిటి అనేది మనం పూర్తిగా తెలుసుకోవాలి. న్యూమరాలజీ తెలుసుకోవాలంటే ఈ యొక్క గ్రహ లక్షణాలు మనం కంపల్సరీ తెలుసుకోవాలి. అంటే నెంబర్ 1 యొక్క లక్షణాలన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. నెంబర్ 1 అనేది మంచిగా ఉన్నట్లయితే మనకు అవకాశాలు అనేవి చాలా అద్భుతంగా కలిసి వస్తాయన్నమాట. అందులో ఏమాత్రం అనుమానం లేదు. కాబట్టి మీరు గ్రహించాల్సింది ఏమిటంటే, మన పుట్టిన తేదో 1 బాగుందా లేదా, 1 స్థితి బాగుందా లేదా, అంతేకాకుండా మన యొక్క నేమ్లో, మన యొక్క పేరులో 1 బాగుందా లేదా అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. అయితే అది బాగా ఉంటే ఏమిటి లక్షణాలు అంటే, సాధారణంగా మంచి లక్షణాలు కొన్ని మాత్రమే చెప్తున్నాను. ఒకేసారి ఒక వీడియోలో అన్నీ సాధ్యం కాదు, కొద్దిగా చెప్పుకుంటూ వస్తాను. ఒక 1 గురించే ఒక 2-3 వీడియోలు చేయాల్సి వస్తుంది. అయితే సాధారణమైనటువంటి మంచి ఫలితాలు ఏమిటి అంటే, 1 బాగున్నట్లయితే జాతకులకు పిల్లల వల్ల అదృష్టం కలుగుతూ ఉంది. జాతకులకు పిల్లల వల్ల మనకు అదృష్టం కలుగుతూ ఉంది. మన సంపదలు పెరుగుతాయి, మన యొక్క సంపదలు పెరుగుతాయి, విలాసవంతమైన జీవితం కలుగుతూ ఉంది, భోగభాగ్యాలు కలుగుతాయి, సంతోషకరమైనటువంటి కుటుంబ జీవితం కూడా కలుగుతూ ఉంది, మంచి హ్యాపీ లైఫ్ కలుగుతూ ఉంది, మరింత శుభుడైన రాజయోగం కూడా కలుగుతూ ఉంది. అంటే శుభులలో మరింత శుభుడు కావాలి. మరింత శుభుడు అనేది ఎలా అనేది నేను చెప్తాను తర్వాత. అలా ఉన్నట్లయితే రాజయోగం కూడా కలుగుతూ ఉంది. రాజయోగం అంటే అధికారం, మంత్రి పదవులు కానీ, లేకపోతే ఎమ్మెల్యే పదవులు కానీ, లేకపోతే మండల అధ్యక్షులు కానీ, ఇట్లా ఒక అధికారం అనేది దక్కుతూ ఉంది. మంచి రాజయోగం కలుగుతూ ఉంది, మంచి ఉద్యోగం వస్తూ ఉంది, మంచి అధికారం కలుగుతూ ఉంది. అంతేకాకుండా రవి బాగున్నట్టయితే తండ్రి కూడా బాగుంటాడు. కాబట్టి రవి అంటే తండ్రితోటి సమానం అన్నమాట మనందరికి కూడా. అయితే ఈ విధంగా 1 కనుక మంచిగా ఉంటే మంచి లక్షణాలు కొన్ని మాత్రమే చెప్పడం అయింది. అట్లాగే కొన్ని చెడు లక్షణాల గురించి కూడా నేను తర్వాత వీడియోలో మీకు తెలియపరుస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా న్యూమరాలజీ విషయంలో తగిన శ్రద్ధ తీసుకొని నేమ్ కరెక్షన్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా న్యూమరాలజీ క్లాస్ కూడా నేను బిగిన్ చేశాను. ఆసక్తి గల వారు మరి నన్ను సంప్రదించండి. అలాగే నేను వాస్తు మీద 2 పుస్తకాలు రాశాను. అవి బహుశా ఒక వారంలో మీకు అందుతాయి. ఆసక్తి గలవారు నా ఫోన్ చేసి మీ యొక్క బుక్ని రిజర్వ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడాను మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్ క్లిక్ చేయండి.
మరియు లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు మీకు ఎన్నో నేను అందిస్తాను. థ్యాంక్ యూ.